ఏమన్నారా? ఏంటి నాకు తెలుసు చేపల్ని ఎలా పెంచాలో. నీ పన్ను చూసుకుంటే బాగుంటుంది. రై, నేను చాలా చేపల్ని పెంచాను, మర్యాదగా మాట్లాడు. పైగా అవి నువ్వు పెంచే బురద చేపలు లాంటివి కాదు. అవునంత పెద్ద సొర చేపని పెంచాలి. పోరా. నిన్ను చేపల్ని చెప్పి ఆ సొర చేపలకి వేస్తాను రా. నీ మూతి పగలగొడతా. ఏం జరుగుతుంది ఇక్కడ? స్వర్గంలోనే నాన్న తిడుతున్నాడమ్మా. నా చేపల్ని తిడుతున్నాడమ్మా. మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండనివరా నన్ను? ఆస్థానాలను వాళ్ళు చూసి నేర్చుకోండి. చిన్న సౌండ్ కూడా వినపడదు. చూడమ్మా నా షర్ట్ ఎలా చిక్కేసిందో. తీసుకొని వీడు గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చాడు. అమ్మా నా మొహానికి అది సీన్ లేదమ్మా. పొండి నేను ఎలా దొరికిందో అసలు చూడమ్మా, నీకు కనిపించట్లేదా? రే హర్షిత్, వాడిని వదలరా, వదలరా వాడిని. రే, చెప్పేది వినరా, వదిలేరా వాడిని. హాషిర్, నీ దగ్గర ఇంకో షర్ట్ ఏదైనా ఉందా? మా తెలుగు తల్లి మీకు నిద్ర రానివ్వకుండా చేసేవే కలలు. రైను బోలో రంగల్లే, రోజు మిల్క్ పొంగల్లే, రాత్రిరొచ్చిన డ్రీమ్ అల్లే అల్లే అల్లే, గంట గంటకు నీ వల్లే గుండె చాటున అల్లర్లే, స్కూల్ టైము గంటల్లే అల్లే అల్లే, సరెండర్ అయి మనసు గౌను బాబు బొమ్మవే, అగ్గిలాంటి పువ్వు నువ్వులే, పోకే అమ్మాడి అరే బొమ్మలే. తనని ఎవరైనా లవ్ చేస్తున్నారని చెప్తే స్ట్రెయిట్ గా వెళ్ళి ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేస్తుంది. అంతేకాదురా మామ, వాళ్ళ అన్నకు దొరికావనుకో వీధి కుక్కను కొట్టినట్టు కొట్టి బత్తాయి పిసుకున్నట్టు పిస్తాడు. నువ్వు కొట్టించుకున్నావా ఏంటి? అలాంటిదేం లేదు, కానీ నేను విన్నాను. నిజం. నన్నొక్కడే కుమ్ముతారా ఏంటి? నిన్ను కూడా కుమ్ముతారుగా. నువ్వు తనులు తిన్నప్పుడు నేను పక్కన ఉండాలా? డైలాగులు కొట్టడం కాదు, ఎరైనా అవుతా సరైన అవుతా అని. నేను కాక ఇంకెవరు? వేడి పని అయిపోయింది. వాచుకున్న గోల్డ్ నువ్వులే, పుట్టగౌను బాడీ అరే బొమ్మలే, అరే బొమ్మలే, 16 ఏంజిల్ అరే బొమ్మలే, అరే బొమ్మలే, సినిమా తీస్తే మన కథ సక్సెస్. 2 లంచ్ బాక్సులు ఉన్నాయా? 2 అన్నయ్యలు కూడా ఉన్నారు, కావాలా? వద్దు, నాకు ఆల్రెడీ ఉన్నారు. ఎక్కడికి రా వెళ్తున్నావు? పోసాక కడుక్కోవాలి కదన్నా. ఎందుకురా ఇప్పుడు హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు? ఎప్పుడు చూసినా తనని పడేయాలని చూస్తున్నావు. గోడకు వేసి ముక్కలు రాసుకుంటూ వెళ్ళాననుకో. ఏంటది? చైతీరా ప్లస్ హాస్టల్. అజిన్ లవ్ సాష్న. నీకు చెల్లి కావాల్సిందిరా. తీసుకోవాలా? పర్లేదు లేరా. ఏమంటావు? ఏయ్, వాళ్ళ దగ్గర అడుక్కోవడం ఎందుకురా? ఒకసారి జనాల్ని చూడు, మనం ఎక్కువ చేస్తే ఆ టికెట్లు కూడా దొరకవు. తప్పదంటావా? తీసుకుందాం, ఓకే అని చెప్పు. 2 తీసుకోండి. పాప్కార్న్ మేము తీసుకుంటాంలే. సరే అయితే మొత్తం 4 టికెట్లు. ఏంట్రా మీరు తెల్లబట్టలు వేసుకుంటే ఎర్రి పప్పలా కనిపిస్తున్నావా? చూడరా, అక్కడ గొడవ జరుగుతుంది. మనోడన్నా మధ్యలో నువ్వెవడరా? పుల్ల పుట్టి అబ్బండి రా. నేను మీ మేనమావన్ రా. మా అమ్మలు అంటారా? బయటికి పరా గుడ్డినా మామ. మీ అయ్యా
పోలీస్ మామ ఇక్కడున్న అందరూ నీ అయ్యలే. మేము నీకు కాబోయే నాన్నలమ్మా. బయటికి పోరా మంచిగండి. బయటికి పోరా చెవిటి నా కొడక. నీకు చూశాడంటావా? రేయ్, ఎవర్రా ఇక్కడ అరిచింది? అరిచింది ఎవరని అడిగాను. కుదురుగా కూర్చొని సినిమా చూడండి, లేదంటే లాఠీ దిగిపోద్ది. నువ్వు బయటికి పోకపోతే నీకు లాఠీ దిగిద్దే. ఓరా బయటికి. బయటికి అడుగు పెడితే లాఠీ కరెంట్ అంటే ఓరా మైదా పిండ. నువ్వు చూసేది తప్ప నీకేదే లేదులే. ఇప్పుడు వెళ్ళొద్దు సార్. ఇప్పుడు వెళ్తే వాళ్ళ అన్నయ్యని నిజాలు అయిపోతాయి కదా సార్. అవునా? అవును సార్. ఇక్కడ నుంచి పోరా ముసలి ముంజా. భలే చెప్పావు బ్రో. మీ నాన్న నున్న పొట్ట. ఇప్పుడు చూడరా నేనేమంటాను. మీ అమ్మమ్మ చేసిన తుక్కు పచ్చడి. పోరా పూకి ముందాల్. ఓరా మీ నాన్న బట్టతల. ఎవరో లాఠీ గురించి మాట్లాడింది? ఎవర్రా అది? ఎందుకు అంత మంచి మనిషిని అన్ని మాటలు అంటున్నారు? పాపం ఆయన మనసు గాయపడదు. అందరూ దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆయన కుటుంబాన్ని వదిలేసి మన కోసం డ్యూటీ చేస్తున్నాడు. ప్లీజ్ బూతులు మాట్లాడకండి దయచేసి, వేడుకుంటున్నా. కనిపించే 3 సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి. జై హింద్. జై హింద్. కొంచెం పదండి సార్, పదండి పదండి పదండి. బయటికి పోరా. పదండి. రండి సార్, రండి, రండి. మీ లాంటి మీద ఒట్టు. మీ ప్యూర్ ఫ్యామిలీ అరేంజ్ సార్. మమ్మల్ని కొడితే అనిల్ రావు కూడా ఫీల్ అవుతారు సార్. సార్ 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 కొట్టకండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ అనలేదు సార్. సార్ నేను ఏం చెప్తున్నా సార్. సార్ మీ మీద సార్. లేదు సార్, మా అమ్మ సార్. సార్ బాక్స్ బద్దలు చేసి అదర కొట్టేసావురా. ముళ్ళున్నా నీదే రోజా. పోరా ఓ పొక్కి రోడ. చెల్లమ్మా ఎల్లనెక్కడా? చెల్లమ్మనా? ఎగరై నీ ఏజే మాంజా. అయిపోయిందా? ముళ్ళున్నా నీదే రోజా. పోరా. నా హెడ్ సెట్ ఎందుకు పెట్టుకున్నావు? పోరా. కాలెవరు విరగొట్టారు? నీకెందుకురా పొరాపు. ఇప్పుడు ఏమన్నావురా నువ్వు? నా కొడక. నీ పీక అసలు నీ వయసు ఎంతరా? పసిపిల్లాన్ని పట్టుకుని కొడుతున్నావేంట్రా? వాడు బూతులు తిడుతున్నాడమ్మా. వాడు నేర్చుకుంది నీ దగ్గరేగా. మదరండి అమ్మా నువ్వు. దీని వల్లగా గొడవ పడుతున్నారు. ఎగరై నీ ఏజే మాంజా. ముళ్ళున్నా నీదే రోజా. మిస్ పేపర్. మిస్ 2 పేపర్లు. కాంపతీస్ పాస్ అయిపోతాడా ఏంటి వీడు? నేనైతే ఎగ్జామ్ బాగానే రాశా. కరెక్షన్ చేసి నిద్రపోయి ఉంటాడేమో. నువ్వు ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్లో చేరావు కదా, రేపు వాళ్ళు పాస్ అయిపోతే నీతో కలిసి ఎవరు చదువుతారా? అంకుల్ మేము వీడిని చచ్చినా వదలం. నీ జింబాడి మీద ఒట్టు. ఆ? అయితే మీరు ఫెయిల్ అవుతారా? అయ్యో అలా కాదు, అందరం చదువుకుని పాస్ అవుతాం. చదివితే మీకే మంచిది. వాడు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. 69 చేస్తాను రా. 69 కాదురా 619. వీళ్ళు ఒక్క నిమిషం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు. వదలరా, వదలు. మొహం కడుకొని పోరా ఇక్కడ నుండి. నువ్వు కూడా. అదేం కాదు. ఇప్పుడు సీడీ ఎవరు తెస్తారో నాకు బాగా తెలుసు. ఎవరు? ఎలెన్ నా కొడుకు కదా, నాకు బాగా తెలుసు. సీడీ కాదన్నా, లేడీ వచ్చింది. సియాజ్ భాయ్
కుర్రాళ్ళు థియరీ క్లాస్ నుంచి ప్రాక్టికల్ క్లాస్కి వచ్చినట్టున్నారు. సున్నట్టు చేయడానికి ఇదే మంచి సమయం. అయ్యో ఏమైందన్నా, నీకు బీరు కావాలా? కత్తి ఎక్కడుంది? గత్తెందుకు జానకి? పోరా. ఏంట్రా? ఒక నిమిషం, ఈ ఎదవలు మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. అయ్యో. ఏంట్రా మీ బాధ? దొరికేసాడు ఎదవా. అయ్యో! తట్టుకోగలమే లేకుంటే నీ పని అంతేనయ్యో. సుబ్హానల్లాహ్. ఇదొక కళ్యాణం అతి ఘనముగా జరిగే దెయ్యాన్నో ఇంకా మటన్ మా ఇంట్లో తినండ్రా. ఆనందం హోరెత్తిస్తున్నది బంధువులే సాక్ష్యం. చిన్నగా ఉందంట్రా. రే కొంచెం వాచినట్టుంది, మూడు రాస్తాను. సున్నత్ కళ్యాణం హోరెత్తిస్తున్నది బంధువులే సాక్ష్యం. ఇదొక కళ్యాణం అది ఘనముగా జరిగే సున్నత్ కళ్యాణం. మా ఇంట్లో ఆనందం హోరెత్తిస్తున్నది బంధువులే సాక్ష్యం. ఏం కాదులే, వచ్చు. బాగా నొప్పిగా ఉందా? ఒక ఎడ్జ్, ఒక షేప్ అంతే. ఒక ఫినిషింగ్ ఇచ్చారు, అంతా బానే ఉంది. అంత ఓకేనా? అంతా బానే ఉంది. పిల్లలందరూ కలిసి ఒకే క్లాస్ లో కూర్చుంటున్నారు, అదే సార్ ప్రాబ్లం. ప్రాయం తలొంచి దిగాలుగుంది కాదా రాజీ, నారే తెలియని నిశ్శబ్దముంది, దాటే అగాధమనంతముంది, దాచే ప్రతిదిని సత్తుగలది రాదా. అడుగే బడిదే గుమ్మం దాటి, జంటే గడుతూ చీకటి వేటి, దొరికే వరకు నిజమే నూటి వేట వేటి. కలకి కథకి తేడాలేంటి, తెలిసే వరకు ఎవ్వరు ఏంటి, వయసే చెప్పదు వినరా చంటి. కాలం పోటీ జంజాటమే జంజాటమే, గుండెల్లో పోరాటమే, ఆరాటమే ఆరాటమే, ఆడారు కోలాటమే, అన్నోళ్ళకే ప్రారంభమే, చెక్కి తూగాక ఆనందమే, దూరకం విషాదమే, జన్మ సరిపోదుగా పాపమే. రాసాడు దేవుడు తన వంతు, పగవాడి చెడితే తప్పంటూ, వివరించి చెప్పేదెవరంటూ, చదివేది బ్రతుకే అనుకుంటూ, బడి చాటు నిశలో కూర్చుంటూ, బలి పశువులయ్యేదెవరంటూ. ఎవరు? చూసే ప్రపంచం అబద్ధమైంది, కాలం ఖరీదు కొనివ్వలేంది, ప్రాయం తలొంచి దిగాలుగుంది కాదా. చీకటే ఎదురైనా సుడిగాలి ముందున్నా, చీకటే ఎదురైనా సుడిగాలి ముందున్నా, ఆకాశ దీపాలై కన్నీరు జారున్నా, నీకున్న విలువేదో తెలిసేది తరువాతే. చూసే ప్రపంచం అబద్ధమైంది, కాలం ఖరీదు కొనివ్వలేంది, ప్రాయం తలొంచి దిగాలుగుంది కాదా రాజీ. నారే తెలియని నిశ్శబ్దముంది, దాటే అగాధమనంతముంది, దాచే ప్రతిదిని సత్తుగలది రాగా లేచి.
ఇంకో రోజు అదే లాడ్జ్ లో పోలీసులకు దొరికితే దాని బాధ్యత మీరు తీసుకుంటారా? చేయడానికి ఎంత ధైర్యం ఆయన ఏమన్నాడు విన్నారు? వీళ్ళు పెద్ద గూండాలు. ఇప్పుడు మీ అమ్మాయి గురించి మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఆగు. అయ్యో మనోజ్ సార్, అయ్యో సార్, మనోజ్ సార్, సార్ సార్ లేవండి సార్, సార్ 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 లేవండి సార్, సార్ సార్ మనోజ్ సార్ కళ్ళు. డ్రగ్స్ కేసులో దొరికిన సెలబ్రిటీలు లెక్క ఏం అమాయకంగా పెట్టిర్రా ఫేస్లు. ఎవరు తప్పించుకోలేరు. సిలబస్ ఏందో తెలవని ఒక్కొక్క అనుకుంటది నా చేతిలో. చూసే ప్రపంచమబద్ధమైంది, కాలం ఖరీదుకొనివ్వలేంది, ప్రాయం తలొంచి దిగాలుగుంది. వావ్, నాస్టాల్జియా. చెప్పురా. కొట్టన్న మాకు సొంత అన్నలాగా. అరే మళ్ళా మళ్ళా వాన్ పేరే చెప్తారు. వీడేమో హైడ్రోపోనియా కాలిఫోర్నియా అంటాడు. ఈ లఫుడ్ గాడి ఇచ్చిన లత్కోర్ మాల్ దాగి ఒక్కొక్కటి ఏమేం గలీజ్ కథలు పడ్డారో గుర్తుందారా? అది తాగినప్పుడు వాళ్ళని వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్లా ఫీల్ అయ్యి ఉంటారు. అయితే నేను శివమణిలో నాగార్జున అవ్వాలి. సరే ఒక్కసారికి వదిలేండి ప్లీజ్, మళ్ళీ ఇలా జరగదు. లేదు, ఆయనకి అది అవ్వాల్సిందే. నన్ను కొట్టినప్పుడేమో పెద్ద హీరోలా మాట్లాడాడు. ముజీబ్ సార్ని కొట్టింది కూడా వీళ్ళే, కానీ నన్ను మాత్రం వీళ్ళు కొట్టలేదు. మరి ఇంకెవరు? వాళ్ళ ఒంట్లో ఉన్న మత్తు. నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వట్లేదు సార్. పిల్లల్ని ఎగ్జామ్ రాయనివ్వండి. ఆయన కంప్లైంట్ ఇవ్వకపోతే ఏంటి? ఇక్కడ చాలా మంది ఉన్నాం కంప్లైంట్ ఇవ్వడానికి.
ఈ రోజు ఒకరిద్దరు మాత్రమే చదువు చెప్తారని అర్థమైందా? పోయి మీ తాత పుట్టగోసలు పెట్టుకోరని హైడ్రోఫోనిక్ కాలిఫోర్నియా. సార్ ప్లీజ్ సార్ నన్ను కొట్టకండి, ఇలాంటి పనులు చేయను. మా నాన్న మీద తొట్టు. మను పి సదాశివ, ఎస్ మదర్. నువ్వు కూడా ఇక్కడే చదువుకున్నావు కదా సదాశివ? ఓ, ఈడు చదివింది ఏం లేదా? పాత స్టూడెంట్స్ రీయూనియన్ ఏమో. మరి నువ్వేంటి ఇలాంటి పనులు చేసుకుంటున్నావు? నిన్ను చూస్తే అలా అనిపించవు కదా శివ? అంటే మీరేమనుకుంటారు టీచర్? బ్యాగీ ప్యాంటు, రౌడీ వేర్ టీషర్ట్లు, హుడీలు వేసుకొని భయంకరంగా హలో ఆఫీసర్ డ్రగ్స్ కావాలా అని అడుగుతాడా? ఇగో వీన్ లెక్క క్యాష్ అనుదీప్ లెక్క అమాయకంగా కనిపిస్తారు. మరి మస్తు కరెక్ట్గా చెప్పినావు సార్. వాళ్ళకి తెలిసిన భాషలనే వాళ్ళ ప్రేమ చూపించారు. టీచర్లు ఇట్లున్నారు కాబట్టి పిల్లలు అట్లున్నారు. ఆ మొక్క ఆయన గారికి చెప్పండి. ఆయన టీచర్స్ ఇంకా పాత స్టూడెంట్స్ అందరూ కలిపి స్కూల్ నడుపుతున్నారు. అరే పోయిన నెల భూమి ఉందా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికింది నువ్వే కదరా? ఇదంతా సినిమాల వల్లే వచ్చింది. సినిమాలా? ప్రేమ లాంటి సినిమాలు చూసి యూత్ ఇలా తయారయ్యారు. దానికి దీనికి ఏం సంబంధం? ప్రేమలో పట్టం ప్రాబ్లం కాదు, ప్రేమలో పడ్డాక అయ్యేదే ప్రాబ్లం. అట్లయితే సార్ సినిమా చూసి మీ టీచర్లు అందరు మారిరా? 9వ తరగతి చదువుతున్న అమ్మాయి క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళింది. ఏమైనా అయ్యుంటే సమాధానం ఎవరు చెప్తారు? పిల్లలన్నాక తెలిసి తెలియక తప్పులు చేస్తారు. వాళ్ళ కూర్చోబెట్టి చెప్పకుండా వాళ్ళ మీద నిందలు వేసి అవమానించి అందరి ముందు తిట్టి ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తే ఎక్కడుంది న్యాయం చెప్పండి? ఒకవేళ నా కూతురు అలా చేస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు? బాగుంది, ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారా ప్రశ్నలు? అమ్మాయిలందరూ అందంగా తయారై వచ్చేది అబ్బాయిలు పడేయడానికే. హలో లేఖా టీచర్, బట్టలతో మీకేంది ప్రాబ్లం? అరే సార్, మీకు నా పేరులో తెలుసు. నాకు లేఖా టీచర్ పేరు తెలుసు, బీను సార్ పేరు తెలుసు. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు మా గురించి నిజాలు కాకుండా తప్పుగా ఏమైనా రాశారా ఏంటి? అదే నిజమైతే మాకు కూడా తెలియాలి కదా సార్. లేక మీరు చూడొద్దు, చూస్తే తట్టుకోలేరు. అదేంటి? అరే అక్రమ సంబంధం. ఒకవేళ చెంచుకిదంతా తెలిసిందనుకోండి, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టదు. మీరు ఎమోషనల్ అవ్వకండి బెన్ను సార్. మీరు చేయండి మేడం, పిల్లల ముందు చెడుపుకారు చెప్పకండి. ఓ సారు జర నీళ్ళు తాగాడు. పిల్లల గురించి మీరు తప్పుగా మాట్లాడితే పిల్లలు మీ గురించి తప్పుగా మాట్లాడతారు. మీరు చేసేదే వాళ్ళు చేస్తారు మేడం. తమాషా ఏంటంటే బాత్రూమ్ లో ఒక్కసారి పేరు మాత్రం లేదు. పిల్లలందరితో మంచిగా మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళల్లో ఒకటిగా మెదిలే మనోజ్ సార్ పేరు. అరే అలాంటి వాటిని కొని మీరు తీసుకోకండ్రా. చావుదాకా వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా. అది మేము మీరు అని అనుకోలేదు సార్. మంచిది సార్, మమ్మల్ని క్షమించండి. సరేలే, బాగా చదువుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎదుటి వాళ్ళు ప్రశాంతతను పాడు చేయాలని మాత్రం ఆలోచించకండి. సార్ చూడండి, సెలైన్ అయిపోయింది, బ్లడ్ వెనక్కి వెళ్తుంది. ఎక్కడికి రా? ఇదే కేర్ గ్రౌండ్ లో చూపిస్తే బాగుండేది కదరా. మీ టీచర్లు మిమ్మల్ని క్షమించొచ్చేమో, కానీ ఇక్కడున్న లా అండ్ ఆర్డర్లకు అవేం తెలియదు. అర్థమైందా? ఈ స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ తీసుకోవడం లాంటివి చేస్తే ఏమవుతుంది తెలుసా? ఈ లంగ పనులన్నీ చేసేటప్పుడు మంచిగానే హైలో ఉంటారు, కానీ దిగినాకనే లో అవుతారు. దెబ్బకు చిప్పు దొబ్బినట్టు అవుతుంది. ముందు అలవాటు అవుతుంది, మెల్లగా దానికి బానిస అవుతారు. హెల్త్ మైండే కాదు, మీ సామాన్లు ఇట్లా ఖరాబ్ అవుతాయి. తర్వాత తీసి భుజానేసుకొని తిరిగినా ఏం లాభం ఉండదు. పిచ్చోళ్ళు అలా రోడ్ల మీద పడి తిరుగుతుంటారు. లేదంటే మీ అందరికి ఇంతగానం ఎందుకు చెప్తారా? ఆ 4 స్టూడెంట్లు ఈ స్కూల్లోనే ఎగ్జామ్ రాస్తున్నారు. గట్లనే ఆ స్కూల్ బస్సులు తీసుకుపోయి ఇంకేడైనా పెట్టుకోండి. రేపు 2 పోలీసులు పంపి చెక్ చేపిస్తా. గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటూ కనిపించాలి. అర్థమైందా ముజీబ్ సార్? ఈ స్కూల్లో ఇటువంటిది ఇంకోసారి రిపీట్ అయిందని నాకు తెలిస్తే కన్న తల్లిదండ్రులతో పాటు చదువు చెప్పిన సార్ దగ్గర నుండి పనిచేసే ప్యూన్ దాకా అందరినీ స్టేషన్ కి ఇచ్చి బొక్కలు ఇరుస్తా. అర్థమైందా? తాత కోచిలో దొరుకుతున్నా కొడుక. వీడు ఇంకా మొత్తంలోనే ఉన్నట్టున్నాడు. అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారే. ఇదంతా ఎప్పుడు ఆగుద్దో ఏంటో. సార్ మేము ఏం చేయలేదు సార్.
నేను కూడా ఎగ్జామ్ పాస్ అవుతాను రా. అలా భయపెడుతున్నావు? నువ్వు అన్న అయితే మీ ఇంటి దగ్గరే ఉంచుకో. రే వాడిని కూడా కొంచెం మత్తులో మునికి తెల్లనివరా. వాడు కూడా మనలాగే ఎదిగే పిల్లడే కదరా. పిల్లోడా? వాడక్కడ ఏం చేశాడో తెలిస్తే ఊరేసుకుంటావు. సుశీలం బ్రో ఆపు. నేను ఇక్కడ ఈ తొక్కల ట్యూషన్ సెంటర్కే మళ్ళీ వెళ్ళాలి. మీ టైం భలే ఉందిరా. క్లాస్లో అందరూ బ్రిటిష్ అమ్మాయిలే ఉంటారు కదరా. హోమ్ సిక్ లాంటివి పెట్టుకోకు. ఇది కూడా ఇల్లు లాంటిదే. ఇక్కడున్న వాళ్ళందరూ మన వాళ్ళే. అయితే ఇక్కడ కూడా బాగుపడ్డట్టే. దేర్ ఆర్ డిఫరెంట్ థియరీస్. ఆ రోజు ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. ఆపుకోలేకపోయాము. నీకు నేను ఇష్టమని ముందే తెలుసుంటే ఇంత దూరం వెళ్ళేవాడిని కాదు. నన్ను చూసుకునే అమ్మాయి లేక ఇదంతా జరిగింది. వర్కౌట్ అవ్వట్లేదేంటి? హాయ్. ఇక్కడ చూసినట్టుంది. ఓ యా, వీడు వాడేనా? ఓకే. స్మూత్ ఈజీ. మా ఫ్లాష్ మ్యాన్. ఇక్కడ కూడా వీడే. బ్రో హియర్ వాట్? తెలుగులో మాట్లాడు బ్రో. ఇంతకీ మీదే ఊరు? కుండెల మీద తన్నవే గాడిద. సారీ, నువ్వు గుర్రం కదా. చాలా బోర్ కొడుతుందిరా ఇక్కడ. అక్కడ కలవలే. 12 మైళ్ళు నడవాలరా శుద్ధపూస. మా దగ్గర డబ్బులు లేవరా. మీ అందరికి అసలు ఏమైందిరా? ఒక పని చేయి. 6 మైళ్ళు వినాయకగడు పాదయాత్ర చేస్తాడు, ఇంకో 6 మైళ్ళు అలేను. అప్పుడు ఇద్దరు కలవచ్చు కదా. పోయినది అంగన్వాడి పాఠాల పోసాను. వాళ్ళందరూ పెద్ద తాగుబోతులు అయ్యారా. సరే, ఈ పెగ్గుని ప్రేమతో ఈ బెన్నీ బ్రో పోసాడని నీ మనసులో మాత్రం ఎప్పటికీ పెట్టుకోవాలి. సరేనా? అది చాలు. తాగు. రే ఒక ఫోటో తీయండిరా. ఇది ఒక చారిత్రకమైన సమయం. సరే ఇంకా తాగు బ్రో. తాగు తాగు తాగు. అదరగొట్టావు. ఇంకో పెగ్గు పోయిండ్రా. తాగు బ్రో తాగు. ఈ రోజు నీ రోజు. తాగు బ్రో. ఏం త్రాగావు బ్రో అసలు? నాకు కూడా పెగ్గు పోయిరా. నాకు ఒక పెగ్ పోయిరా. ఆ స్నాక్స్ లేవరా, మొత్తం ఒకటే తినకండా. ఏం తాగావు బ్రో? ఏంట్రా ఇది? దీంతో నేనేం చేసుకోవాలరా? రే బెన్నీ, వాడికి చెప్పు స్ట్రాంగ్ పెగ్గిపోయమని. చాలు బ్రో, నీకు ఓవర్ అయినట్టుంది. ఎవడికిరా ఎక్కువైంది? బ్రో ఎవర్రా నీకు బ్రో? మా తాతకున్నంత వయసు ఉంది నీకు బ్రో అంట. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో, పెగ్గు సరిగ్గా పోయి. ఏరా, వీడికి మొత్తం చాలా బాగా ఎక్కినట్టుంది. ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. రే, మీరు ఎప్పుడైనా నిజమైన మత్తును అనుభవించారా? ఎప్పుడైనా స్టాంప్స్ ట్రై చేశారా? రెవెన్యూ స్టాంపా? మీరు ఎప్పుడైనా పొడి చూసారా? పళ్ళ పొడే. లేదురా, ధనియాల పొడి. మీ ముసల్లా కొడుకులందరికీ కేవలం ఒక్క లైన్ ఇచ్చారంటే కూర్చున్న దగ్గర చేస్తారు. రే వీడిని తీసుకెళ్ళండి. ఇంకొక మాట వచ్చిందో అప్పుడు చెప్తా. నీ మెడని 2 ముక్కలుగా చేసేస్తాను ముసలి. నీ వల్ల రానే నీ ముసల్లా కొడుకులతో గడపాల్సి వస్తుంది. అయితే వెళ్ళి నాన్నకి చెప్పుకోరా. నువ్వే వెళ్ళి మీ బాబుతో చెప్పు. నువ్వు చేసిన వేషాలకి బ్రో అని పిలవడానికి ముందు నిన్ను మింగాలి. ఈ వయసులో షార్ట్స్ కూడా నువ్వు అలానే కొడతావురా. వాడినంటే నిన్ను కూడా కొడతాను రా. ఇక్కడున్న ముసలి కుక్కలందరినీ కొడతాను రా. నన్ను వదలండి. బట్ట పూర్తి నన్ను వదలు. పాప ఆహా, మంచి ఉద్యోగం చేస్తున్నావు. నీ ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యారు.
పాపడ్ ఇలానే అప్పుడా సప్లై చేస్తూ బతుకు. మా స్కూల్లో చదివిన చాలా దరిద్రమైన స్టూడెంట్ వీడే. అప్పుడు ఎంత చెప్పినా చదవలేదు. పాపడ్ పాపడ్ పాపడ్. రేయ్ ఏంట్రా ఒకటే అప్పుడమా? ఎవరికన్నా ఒకటే. రే ఏంట్రా ఇది సగం అప్పడమా? ఫుల్ అప్పడం వస్తుందని గ్యారంటీ లేదు. అయితే నువ్వే తినరా. మళ్ళీ ఏంట్రా చూస్తున్నావు? షైనా షైనా ఇదిగో అప్పుడాలు వేసుకో. మనం ప్రతి చోట కలుస్తున్నాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. ఏంటి నీకోసం స్వీట్ ఏదైనా తీసుకురమ్మంటావా? ఏమైంది అలా రొమాంటిక్ గా చూసి నా గుండెలో కూర్చో చంపకే. ఏంటి నిన్నేరా అప్పడాలోడా? ఏంట్రా అమ్మాయిలకైతే ఫ్రీగా అప్పడాలు ఇస్తున్నావు? నాకు నచ్చిన వాళ్ళకి నేను ఇస్తాను. అడగడానికి నువ్వవడరా. అయినా నీ ఒపీనియన్ ఎవరికి కావాలి? అన్నా ఈ అప్పడం కావాలంటే తీసుకో. నువ్వెందుకు నీ అప్పడం ఇస్తున్నావు? మన దగ్గర అప్పడాలు లేవనుకుంటున్నావా? నువ్వెవరా నాసిరికి మ్యారేజ్ నేర్పించేదానికే? చెల్ల ఎవడేడా? చెల్లి కనీసం ఒక్క హింట్ అన్నా ఇవ్వచ్చు కదవే. చెక్కేస్తారు ఇప్పుడు. బాబా అప్పడాలు వేసుకో బాబా. ప్రేమతో నీ ఆశీర్స్తున్నాడు. తిను బాబా తిను. అప్పడాలు కావాలా మీకు కూడా? ఇంకొక మాట మాట్లాడమంటే బాగో చెప్తున్నా. తను మా అన్నని తెలిసినా కూడా కొట్టావంటే నువ్వు నన్ను కొట్టినట్టేగా. తర్వాత నీ మొహం వాళ్ళకి ఎలా చూపిస్తావు? ఓ నేను తిరిగి కొట్టడం తప్పంటావా? మరి నన్ను అంతమంది కొడుతుంటే ఏం చేసావు? కళ్ళు మూసుకొని ఉన్నావా? నువ్వు ఎవరు మీద చేసుకున్నావో తెలుసా? నువ్వు ఎలాంటి వాడితో తిరుగుతున్నావో తెలుసా? ఇంకోసారి వాళ్ళతో కనిపించామంటే వదలరా. నువ్వేంట్రా నాకు సలహా ఇచ్చేది? ముందు నీ లైఫ్ నువ్వు చూసుకొని తర్వాత నాకు సలహా ఇవ్వు. రే ఇది వాడాక వచ్చే మత్తుంది కదా, అది కేవలం ఆ సెకండ్ వరకేరా. తర్వాత నీ బ్రెయిన్ అంతా పాడైపోతుంది. ముందు అది అలవాటు అవుతుంది. మెల్లగా దానికి మీరు బానిస అవుతారు. నీ బాడీ బ్రెయిన్ మాత్రమే కాదు మగతనం కూడా పోతుందిరా. ఇంకా దేనికి పనికి రాకుండా పోతావు. బంగారం లాంటి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటామంటారేంద్రా? ఇది నా సొంత అనుభవంతో చెప్తున్నా. నీ చుట్టూ ఉన్న అందరూ వెళ్ళిపోతారు. ఆఖరికి నీతో కలిసి తిరగడానికి కూడా ఒక్కరు కూడా ఉండరు. అడుగుతున్నాను కదరా, ఎవరిది? నాదే సార్. రారా బండెక్కు, పదరా. ఎప్పుడు ఇలానే చేస్తున్నాడు. రేపు ఏదైనా పెద్ద ర్యాకెట్లో ఇరుక్కుంటే మీరు స్టేషన్కి వచ్చి అడుక్కున్న బెయిల్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. మందులు అన్నా, డబ్బులు తీసుకోండి. అయ్యో అయ్యో తమ్ముడు, టైంకి దేవుళ్ళ వచ్చావన్నా. థ్యాంక్స్ అన్నా. ఒక్కో రోజు ఒక్కో వేషం వేసుకొని ప్రతి చోట మీరే కనిపిస్తున్నారు. ఉన్నది ఒకటే జీవితం కదా,
జీవించాలి కదా. రాబోయే 4-5 ఏళ్ళు మనం ఎలా జీవిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక్కసారి నీకు చెడ్డ పేరు వస్తే అది పోవడానికి జీవితకాలం పడుతుంది. అర్థమైందన్నా. ఇక మీదట మంచి చదువుకుంటాను. చదువుకుంటే నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు? నీతో మాట్లాడాలి, నీకు విషయం చెప్పాలి. నువ్వు పంపిన ఆ తొక్కలో మెసేజ్ చూసి నేను ఎలాగైనా రావాలనుకున్నా. ఏ తొక్కలో మెసేజ్ రా? నువ్వే పంపావు కదా, ఇక్కడికి రావాలన్న ఆలోచన పెట్టుకోకు, అక్కడే ఉండి చదువుకో అని. ఇక్కడ వచ్చి ఏం చేస్తావన్నావు? అదా, నువ్వు కోపంలో ఉన్నప్పుడు చదివితే నీకు ఆ మెసేజ్ అలానే ఉంటుంది. మరి నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవాలరా పిచ్చోడా? ప్రశాంతంగా అంటే ఎలా చెప్పు? నువ్వు ఇక్కడికి రాకు, అక్కడే ఉండి హ్యాపీగా చదువుకో. ఇక్కడికి రావాల్సిన కర్మ నీకేంటి? నేను ఆల్రెడీ ఇక్కడ ఇరుక్కుపోయాను. నిన్ను ఎందుకు రావద్దన్నానంటే ఇక్కడికి వచ్చి చచ్చేంత ఎండలో పని చేయకూడదని. కానీ అప్పటికే నువ్వు నాన్న మాట విని పెట్టుబట్టుకొని ఇక్కడికి వచ్చేసావు. అక్కడున్న ఆయనేమో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని మిక్చర్ తింటూ టీవీ చూస్తున్నాడు. ఆయన పనికి వెళ్ళడు, పైగా ఊర్లో అందరి దగ్గర అప్పులు చేశాడు. మన అమ్మ కూరగాయలు అమ్మి చిట్టీలు వేసి ఆ ఇంటిని కాపాడుతుంది. ఆర్డర్లు వేయడానికి అక్కడ ఒక మగవాడున్నాడంతే. ఆయన ఇప్పుడు మన ఇద్దరిని గల్ఫ్కు పంపించి ఏదో ఒక ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఆయన చేసిన అప్పులు తీర్చడానికి మనల్ని ఇక్కడికి పంపాడ్రా. మన ఫ్యూచర్ గురించి ఆలోచించేం పంపలేదు. అందుకే నువ్వు చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకుంటే తర్వాత నువ్వు నన్ను చదివించవచ్చు. లేదంటే మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. మన నాన్న మన కోసం ఏం చేయడని అర్థమైంది కదా. హలో ఆష్నా, తల్లి నీకు స్కాలర్షిప్ మీద చదువుకోవాలనుందా? సరే చదువుకో. మరి నాన్న? నాన్నతో నేను మాట్లాడతాను. అన్న మరి డబ్బులు ఎలా? అన్నా నాకు కూడా కలర్ ఇస్తావా? ఈ కలరా? నేను కాకపోతే నీకు ఇంకెవరిస్తారు? నేను కాకపోతే ఇంకెవరిస్తారు? నువ్వు హ్యాపీ కదరా? నువ్వన్నా? ఏం కావాలన్నా చదువుకో, మిగతాది మీ అన్న చూసుకుంటాడు. ఏడవకరా. మంచోడు దొరుకుతాడు. నాకన్నా మంచోడు దొరుకుతాడు. నన్ను మర్చిపో. నా నుండి దూరం పోవద్దే, నా కళ్ళ ముందే వెలుగై ఉండే, నేనంటే నువ్వే నన్ను నమ్మే
వెలుగై ఉండే నేనంటే నువ్వే నన్ను నమ్మే నీకోసం ఉంది ఈ జన్మే నా నుండి దూరం పోవద్దే నా కళ్ళ ముందే వెలుగై ఉండే నేనంటే నువ్వే నన్ను నమ్మే నీకోసం ఉంది ఈ జన్మే. మళ్ళీ ఇద్దరు గొడవపడ్డం మొదలు పెట్టారా? కాలాలే చేసిన మాయే దూరాలే రాసిన విలే తీరాలే దాటిన వేళే. సవారా నిజం చెప్పరా, నీ వెనక ఎవరో ఉన్నారు కదా? ఎవరు వాళ్ళు? నా ఆర్మీరా. బర్రా మా వాడి పైన చేసింది. అయితే ఏంట్రా చెయ్యండి, కాలు కూడా వేస్తా, చూస్తావా? అసలు ఏంటంటే ఈ గొడవ? ఈ అబ్బాయి ఏమో అప్పుడే అడిగాడు, ఆ అబ్బాయి ఏమో అప్పుడే అన్నాడు. అదే సమస్య. అక్కడ చదువుతో పాటు పాటలు కూడా చేసి డబ్బులు సంపాదిస్తాం. పెద్ద పెద్ద మాట్లాడినావు కదా నేను యూకే వెళ్ళిపోతానని. నేను 3 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను, మిగతా అన్ని పాస్ అయ్యానుగా. మిగతా 5 3 ఫెయిల్ అయ్యావు, ఇంకా నవ్వుతున్నావు. కనీసం 25,000 అవసరం పడుతుంది కదరా. ఎందుకమ్మా యూకేకి వెళ్ళాక లాలీపాప్ కొనుక్కోడానికా? అంతా కలిసి లక్షల్లో అవుతుందమ్మా. ఒరే వెధవా, ఉన్న పచ్చళ్ళన్నీ నువ్వే తినకురా. మీ అన్న వచ్చే ఏడాది యూకేకి తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్ లో జరవు కదా, రేపు వాళ్ళు పాస్ అయిపోతే నీతో కలిసి ఎవరు చదువుతారా? నన్ను చూసుకునే అమ్మాయి లేక ఇదంతా జరిగింది. వాళ్ళు పెద్ద క్రిమినల్స్ సార్, వయసు చూడకుండా లోపల వేయండి. మధ్యలో నువ్వెవడురా పుల్లపుకి అప్పండ్రా?
కిస్మత్ మంచిగా ఉంది కాబట్టి దొరికారు సాలదన్నట్టు ఆ స్కూల్ వాళ్ళు కేసు కూడా పెట్టారు തമ്മിൽ പിണങ്ങി പോകല്ലേ കാണാതെ മാനമേ കണ്ണേ നമ്മൾക്ക് നാം ఇప్పుడు సంతోషంగా ఉందా? వాడు కూడా నీ దారిలోకి వచ్చాడు. నీ చుట్టూ అందరూ వెళ్ళిపోతారు. ఆఖరికి నీతో కలిసి తిరగడానికి కూడా ఒక్కరు కూడా ఉండరు. ఈ నాన్నకు కూడా ఒక హగ్గి ఇవ్వరా?